సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. ఫస్ట్ నైట్ రోజు రాత్రి నేను ఆయనతో సరదాగా పేరు పెట్టి పిలిచాను మేడం. నన్ను పేరు పెట్టి నువ్వు పిలుస్తావా అని చెప్పి ఆయన కోపంతో బాటిల్ తో నా తల మీద పగల కొట్టాను. నాకు 6 కుట్లు పట్టాయి సార్ తలకి. అతను పెళ్లికి ముందే 3 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేశారంట సార్. ఏ కారణము? అమ్మాయి కోసం అని చెప్పి లవ్ ఫెయిల్యూర్ అని అప్పుడు దానికోసం చేసుకున్నారంట. తర్వాత 3 నెలలు ఇంట్లో ఉండకుండా బయటికి వెళ్ళిపోయారంట సార్. అప్పుడు కూడా అటెంప్ట్ చేశారంట. పెళ్ళైన తర్వాత కూడా 6 సార్లు ప్రయత్నించారు సార్. 6 సార్లు? అతను నన్ను కొట్టిన దెబ్బలకి నాకు అయిన గాయాలకి నేను ఎవరికి చెప్పుకోలేను సార్. అవి అతను ఎందుకు అతన్ని హాని చేసుకుంటాడు అనేది మాకు అర్థం కావట్లేదు. పిచ్చివాడు లాంటి వాడు సార్. అందరి దగ్గర నేను ఒక రాక్షసిని, నేను అతన్ని సాధించేదానిలాగా నన్ను క్రియేట్ చేస్తున్నాడు సార్. ఒకసారి బ్లేడ్ తో చేయంతో పోసుకున్నారు సార్. అమ్మో, మొత్తం అన్ని వేరియేషన్స్ కవర్ అయిపోయినాయి. అంటే రోజు నేను బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు చేసే పని ఇదేనా? నువ్వు అక్కడే ఉండు, నువ్వు వచ్చేసరికి ఇక్కడ నా సేవం చూస్తావు, సరేనా? నువ్వు ఆనే ఉండు. అబద్ధాలు చాలా చెప్తున్నాము మీకు, నాకు అర్థమైంది. ఏంటంటే అబద్ధం చెప్తేనే ప్రాణం తీసుకుంటారా? మీతో మాట్లాడి మిమ్మల్ని కౌన్సిలింగ్ వరకు తీసుకెళ్లి మ్యారేజ్ ని రెక్టిఫై చేయాలా? నాకేమైనా పిచ్చా? మీరు నా కౌన్సిలింగ్ చేయడం నాకు అర్థం కాదు. మీకు పిచ్చి లేదా? మీరు ఎట్లా ట్రీట్ చేస్తున్నాను? ఆయన్ని మీరు మార్చగలుగుతారా సార్? అమ్మ, ఇంతకు ముందు ఒక డాక్టర్ మార్చడానికి ట్రై చేసి తన్నులు తిన్నాడు. అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. లావణ్య అని ఒక అమ్మాయి మెయిల్ చేసిందండి. ఇది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఇష్యూ. సాధారణంగా ఏవో చిన్న చిన్న గొడవలు అవుతాయి, లేకపోతే కలిసి ఉందామనో విడిపోవాలని అనుకుంటారు కదా. తనకి ఎటూ అర్థం కావట్లేదు. అసలు ఈ సమస్య ఏంటి? ఇలా కూడా మనుషులు ఉంటారా? ఇట్లాంటి వ్యక్తితో నేను జీవితం ముందుకు తీసుకెళ్లాలా, ఆగిపోవాలా? అలాంటి ఒక డౌట్తో మనకి మెయిల్ చేసిందండి. సో ఇమీడియట్గా తీసుకుందాం, ఫ్యామిలీ ఇష్యూ అనేసి అనిపించింది. తప్పకుండా. సో నెంబర్ ఇచ్చిందండి, నేను కాల్ చేస్తాను మేడం. నమస్తే అండి, లావణ్య గారా మాట్లాడేది? ఎవరండి? నేను జయానండి, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. మీరు మెయిల్ చేశారు కదండి లావణ్య గారు? ఓకే, నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారండి. ఒక్కసారి మీ సమస్య ఏంటో చెప్తారా? మీరు ఫ్రీ ఉన్నారా లావణ్య గారు? ఏదో కొంచెం కంగారు పడుతున్నట్లుగా అనిపిస్తా ఉంది. ఓకేనా? మీరు మాట్లాడగలుగుతారా ఇప్పుడు ఫోను? మాట్లాడతాను మేడం, పర్వాలేదు మేడం. రైట్. నమస్తే అమ్మ లావణ్య. నమస్తే సార్. చెప్పండి అమ్మా, ఏంటమ్మా సమస్య ఏంటి? భార్యాభర్తలదని మేడం చెప్పారు, కానీ ఎటువంటి సమస్య చెప్పండి. సార్ నా పేరు లావణ్య సార్. నాకు పెళ్ళయి 5 సంవత్సరాలు అవుతుంది మేడం. పాప సార్. పాప వయసు ఎంతమ్మా? 3.5 సంవత్సరాలు. నేను ఒక పూర్ ఫ్యామిలీ నుంచే వచ్చాను. నేను మా అమ్మగారు మాత్రమే మ్యామ్. నాన్నగారు చనిపోయారు. మీ వారేం చేస్తారండి? ఆయన రియల్ ఎస్టేట్ చేస్తారండి. ఓకే, అంటే మీది అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్ మేడం. రైట్. సో నాన్నగారు చనిపోయిన తర్వాత అమ్మ మీ పెళ్లి చేసిందమ్మా? అవును సార్. ఓకే. ఇతను రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటాడు. అదే సార్. నువ్వేమీ చెయ్యవు? నేనేమీ చేయను సార్. పెళ్లి కాకముందు నేను ట్యూషన్స్ అవి చెప్పుకునేదాన్ని సార్. పెళ్లి అయిన తర్వాత ఇంకేం లేదు సార్. మరి ఏంటమ్మా, వింటుంటే అన్ని బానే అనిపిస్తుంది, ఏంటి సమస్య? అంతా బానే ఉంటుంది అని నేను పెళ్లి చేసుకున్నాను సార్. కానీ పెళ్ళైన తర్వాతే నాకు అసలు విషయం తెలిసింది సార్. ఏమైందమ్మా పెళ్ళైన తర్వాత? కొంచెం గట్టిగా మాట్లాడు తల్లి, ఏమైంది? ఫస్ట్ నైట్ రోజు నుంచి ఆయన గురించి నాకు అర్థమైంది సార్. ఏమైంది? ధైర్యం తెచ్చుకుని చెప్పు. ఫస్ట్ నైట్ రోజు రాత్రి నేను ఆయనతో సరదాగా ఆయన పేరు పెట్టి పిలిచాను మేడం. నన్ను పేరు పెట్టి నువ్వు పిలుస్తావా అని చెప్పి ఆయన కోపంతో బాటిల్ తో నా తల మీద పగల కొట్టారు మేడం. ఫస్ట్ నైట్ రోజే ఈ సీన్ అమ్మా, బాటిల్ తో? అవును సార్. కానీ అది నేను బయటికి చెప్పుకోలేకపోయాను సార్. సరదాగా మాట్లాడదామన్నా కూడా ఆయన సరదాగా మాట్లాడారు సార్. కోపం, యాంగర్ ఇష్యూస్. ఇంతకు ముందు పెళ్లికి ముందు కాల్లో మాట్లాడినప్పుడు
ఆయన నేనేమైనా మాట్లాడినా కూడా నేను సీరియస్ గా తీసుకున్నా ఏమన్నా ఆయన చాలా కోపంగా నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు, నువ్వేంటి అని చెప్పి కోపడేవారు. అంటే ఆయన కొంచెం రిజర్వ్డ్ గా ఉంటారేమో, ఇతనితో ఇలాగే మాట్లాడలేమో అనుకుని నేను సరదాగా కాకుండా నార్మల్ గా మాట్లాడేదాన్ని సార్. అక్కడైతే ప్రాబ్లం సాల్వ్ అయిందా పోనీ అలా మాట్లాడితే? అప్పుడు బానే ఉంది సార్. సరే అనుకుని పెద్దవాళ్ళు కూడా పెళ్లి చేసేసారు, అంతా బానే ఉంది సార్. కానీ పెళ్ళైన తర్వాత నుంచి ఆయన పరిస్థితి ఏంటో నాకు అర్థమైంది సార్. సో నువ్వు జోక్ చేయటమే తప్పనమాట అక్కడ. ప్రతి చిన్న విషయానికి కూడా ఆయన నాతో కోపడ్డమే సార్. కాదమ్మా, పెద్దలు కుదిర్చిన వివాహమే అన్నారు కదా మీరు. అవును మేడం. మరి ఇట్లా అంటే ప్రతిదానికి కోపం తెచ్చుకోవటం, ఈ విషయాలు ఎప్పుడైనా మీరు అమ్మ వాళ్ళతో ఎప్పుడైనా డిస్కస్ చేశారా? అమ్మతో కానీ అటు మీ అత్తయ్య వాళ్ళతో అమ్మ కానీ? వాళ్ళకి చెప్తే అమ్మ అన్నారు, మన పరిస్థితి బాగాలేదు, తనంతటా అతను వచ్చి నిన్ను చేసుకుంటానని చెప్పాడు, నీకు ఇప్పటికే ఇన్ని సంబంధాలు వచ్చి వెళ్ళిపోయాయి, అప్పుడే అమ్మ నన్ను సర్దుకుపోమని చెప్పేవారు మేడం. నిజంగా అలా జరిగిందండి? బిఫోర్ దట్ అంటే పెళ్లికి ముందు మీకు అట్లా కొంచెం సంబంధాలు రాకపోవటం అట్లా ఏమైనా ఇబ్బంది పడ్డారా? సపోర్ట్ చేసే వాళ్ళంటూ ఎవరు లేరు మేడం, అమ్మ అదే. నేను మాత్రమే. ఫైనాన్షియల్గా అమ్మ ఏం చేసేవారమ్మా? అమ్మ చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవారు మేడం. నేనేమో కాలేజ్ టాపర్నే మేడం, ఇంటర్మీడియట్ లో. ఓ, కానీ పరిస్థితి బాగుండక నేను ఇక చదువుకోలేక డిగ్రీ డిస్కంటిన్యూ చేస్తూ ట్యూషన్స్ చెప్పుకుంటూ ఉండేదాన్ని మేడం. అదేలే. అంటే ఇతనే చేసుకుంటానన్నాడా ఏంటి మిమ్మల్ని? చేసుకుంటానన్నారు మేడం. వాళ్ళ అమ్మగారు నాన్నగారు వచ్చి మనకి కట్నం ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, మంచి అమ్మాయి అయితే చాలు అని చెప్పి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు మేడం. సరదాగా మాట్లాడినా కోపం వస్తుంది, పేరు పెట్టి పిలిస్తే సరదాగా అది కూడా కోపం వస్తుంది. అసలు ఇంట్లో సరదా లేదు, సంతోషం లేదు, ఎలా మాట్లాడాలి అనేది మీరు ఆచితూచి మాట్లాడే పరిస్థితి. కానీ బాధ్యతలు తీసుకోవటం, ఇంటికి కావాల్సినటువంటి అవసరాలు, పాపకు కావాల్సినటువంటి అవసరాలు, మీకు కావాల్సిన అవసరాలు ఇలాంటివి ఉంటాయమ్మా? లేదు సార్. అంత రిజర్వ్డ్ సీరియస్గానే ఉంటుంది. అంతే సార్. అమ్మ మీ అత్తగారు ఏమంటారమ్మా? నన్నే సర్దుకుపోమన్నట్టు, నాదే తప్పన్నట్టే బయట అందరితో చెప్తూ ఉంటారు సార్. అతని కొడుకును మాత్రమే ఆమె సమర్థించుకుంటూ ఉంటారు. ఇరుగు పొరుగు వారిని అడిగిన దాన్ని బట్టి నాకు తెలిసిన విషయాలు ఏంటంటే, అతను పెళ్లికి ముందే 3 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేశారంట సార్. అయ్యో, ఏ కారణము? అప్పుడు ఫస్ట్ సూసైడ్ అటెంప్ట్ ఏమో అమ్మాయి కోసం అని చెప్పి లవ్ ఫెయిల్యూర్ అని అప్పుడు దానికోసం చేసుకున్నారంట సార్. తర్వాత రెండవది కూడా వాళ్ళ ఫ్రెండ్స్ తో గొడవలు అయ్యి మధ్యలో అప్పుడు కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారంట సార్. మూడోది ఇంట్లో గొడవల కోసం అని చెప్పి ఆయన 3 నెలలు ఇంట్లో ఉండకుండా బయటికి వెళ్ళిపోయారంట సార్. అప్పుడు కూడా అటెంప్ట్ చేశారంట సార్. వాళ్ళ అమ్మ నాన్న అయితే చెప్పలేదు. చెప్పలేదు సార్. అంటే ఇరుగు పొరుగుకే 3 సూసైడ్ అటెంప్ట్లు తెలిసినాయి అంటే కనుక మనకు తెలియని సూసైడ్ అటెంప్ట్లు ఎన్ని ఉన్నాయో. తర్వాత మళ్ళీ పెళ్ళైన తర్వాత కూడా 6 సార్లు ప్రయత్నించారు సార్. 6 సార్లు? 5 సంవత్సరాలు మీ జీవితంలో, వివాహ జీవితంలో 6 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేయటమా? అవును సార్. ఏంటమ్మా ఈ 6 సార్లు ఏంటి? ఇప్పుడు అతను కదా ప్రతిసారి నువ్వు తప్పుగా మాట్లాడేవని నిన్ను కొట్టడం తిట్టడం చేశాడు కదా, మళ్ళీ అతను హింసించుకోవటం ఏంటి? అతను నన్ను కొట్టిన దెబ్బలకి, నాకు అయిన గాయాలకి నేను ఎవరికి, అది నాకు మాత్రమే తెలుస్తుంది, నేను ఎవరికి చెప్పుకోలేను సార్ అవి. అతను ఎందుకు అతన్ని హాని చేసుకుంటాడు అనేది మాకు అర్థం కావట్లే. అతను ఒక పిచ్చివాడు లాంటి వాడు సార్. అందరి దగ్గర నేను ఒక రాక్షసుని, నేను అతన్ని సాధించేదానిలాగా నన్ను క్రియేట్ చేస్తున్నాడు సార్. ఇంత ఘోరంగా నా భార్య ప్రవర్తించిందని చెప్పడానికా? అంతే సార్. ఎందుకు నిన్ను బ్యాడ్ చేస్తే అతనికి ఏం వస్తుందమ్మా? ఇంత ఆస్తుంది, ఇంత బాగుంది నీ జీవితం, అయినా ఎందుకు అతన్ని సాధిస్తున్నావు అని చెప్పి అందరి చేత నన్ను ఒక మాట అనిపించడానికి అని చెప్పి. ఈ అటెంప్ట్లు అన్నింటిలో కూడా ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 6 అక్కడ ఒక 3 మనకు తెలిసి ఉండగా 9 లేదంటే 19 మనకు తెలీదు. ఇన్ని సందర్భాలు ఎలా బతికి బయటపడతాడమ్మా? అంటే అటెంప్ట్ చచ్చిపోయేంత వరకు తీసుకెళ్ళడా? అతను తెలుసుకుని మేము హాస్పిటల్ కూడా తీసుకెళ్లేవాళ్ళం సార్. సో ఏదన్నా కూడా పబ్లిక్ డెమాన్స్ట్రేషన్ అంతే. ఇదిగో నేను చచ్చిపోబోతున్నాను అనగానే మనం పరిగెట్టుకుని తీసుకెళ్ళి అతను కాపాడేస్తాం. కాబట్టి అటెంప్ట్ అయితే కనుక లెక్కలోకి వస్తుంది, కానీ చావు అయితే దగ్గర రాలే. ఒకసారి బ్లేడ్ తో చేయంతా పోసుకున్నారు సార్. అమ్మో, బ్లేడ్తో చేయి కోసుకున్నాడు. చేసుకున్నాను సార్. నేను చచ్చిపోతాను అని చెప్పి చెయ్యంతా పోసుకున్నాను సార్. ఇంకొకసారి బాటిల్ తీసి తన నెత్తి పగలు కొట్టుకున్నారు సార్. బాటిల్తో తన పగలు కొట్టుకున్నాడు. ఓకే. అడిగినందుకు నన్ను కూడా కొట్టారు సార్. నాకు 6 కుట్లు పట్టాయి సార్ తలకి. అదే నేను ఏంటంటే ఇంకా ఈ సూసైడ్ అటెంప్ట్లో ఇంకేమైనా కొత్త వేరియేషన్స్ చెప్తావా? మొత్తం అన్ని వేరియేషన్స్ కవర్ అయిపోయినాయిగా. కోసుకోవటం, బాటిల్తో తల కొట్టుకోవటం, పాయిజన్ కూడా తీసుకున్నారు సార్ ఒకసారి. పాయిజన్. అంటే అతను నిజంగా చనిపోవాలనేనా లేకపోతే మిమ్మల్ని ఏమైనా బెదిరించాలని అలా చేస్తున్నాడా?
బెదిరిస్తారు, మమ్మల్ని బెదిరించి సాధించడానికి మేడం. అంటే నెగిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి ఇక్కడ నేను విక్టిమ్, మా వైఫ్ ఇస్ ద కల్ప్రిట్ అని చెప్పి ఆవిడని బ్యాడ్ చేయటం గురించి ఒకటి. ఓకే. ఆవిడని బ్యాడ్ చేయటం ద్వారా నలుగురు నోట్లలో ఈ అమ్మాయి పేరు నాంతది కదా మేడం, అమ్మాయి అవునండి, ఇలాగంటే అవును. అతను మంచోడు అంట కదా అని చెప్పి ప్రాణం పోతుందిగా మరి. అంతవరకు తెచ్చుకోరు మేడం వీళ్ళు. ఏంటంటే తెచ్చుకోరండి? క్రానిక్ సూసైడ్ అటెంప్ట్స్ అంటే మనం ఆత్మహత్య చేసుకునేటటువంటి వాళ్ళందరిని కూడా ఎవరైతే కనుక అటువంటి ప్రయత్నం చేశారో వాళ్ళందరూ కూడా నాటకీయంగా చేస్తారు, అటెన్షన్ డ్రా చేయడం గురించి చేస్తారు, నలుగురు కళ్ళల్లోకి కనిపించేటటువంటి విధంగా చేస్తారని చెప్పి అవమానకరంగా మాట్లాడే ఉద్దేశం మంది కాదమ్మా. ఆత్మహత్య ధోరణి కానీ ఆత్మహత్య చేసుకునేటటువంటి ప్రయత్నం కానీ రెండూ కూడా చట్టరీత్యా నేరము. తర్వాత ఏంటంటే ఒక విరుద్ధమైనటువంటి ప్రవర్తన, దాన్ని మనం ఎప్పుడు కూడా ఖండిస్తూ ఉంటాం. అలాంటి ఆలోచన శైలిలో ఉండేటటువంటి వాళ్ళు గురించి మనం కౌన్సిలింగ్ చేస్తూ వాళ్ళని బ్రతకాలనేటటువంటి ఆశ, కోరిక, ఉండేటటువంటి దారులు వాళ్ళకి విడమర్చి కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మీ హస్బెండ్ ఏంటంటే ఇతనిలో ప్రత్యేకం ఏంటంటే టు క్రియేట్ అన్ అట్మాస్ఫియర్ అండ్ పెయిన్. అంటే అతనికి నొప్పి కలిగించుకుంటూ అవతల వాళ్ళకి నొప్పి కలిగి చేసేటటువంటి ప్రయత్నం. అతని నొప్పి ఇందాక మేడం అన్నట్టుగా ఏంటంటే దానికి పరిధులు ఉంటాయి. ఆ నొప్పికి చావు వరకు వెళ్ళదు ఆ నొప్పి. ఆ నొప్పి కానీ ఆ అటెంప్ట్ కానీ చనిపోయేంత వరకు వెళ్ళదు. ఎందుకు అంటే కనుక అవతల వ్యక్తిని ఆ బాధను చూస్తూ వాళ్ళు బాధపడాలి, అవతల వ్యక్తిని అందరూ చీతు అనాలి, అందరూ వాళ్ళని నిలదీసి నిందించాలి, దాంట్లో నువ్వు కుంగిపోవాలి. మరి అతనికి అయ్యేటటువంటి గాయం వల్ల అతనికి నొప్పి వస్తుంది అంటే కనుక ఇక్కడ వాళ్ళ ప్రాజెక్ట్ ఏంటంటే కనుక వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటంటే కనుక అవతల వ్యక్తికి కలిగేటటువంటి అవమానం, నొప్పి ముందు వాళ్ళకి శారీరకంగా కలిగేటటువంటి నొప్పి చాలా చిన్నదనమాట. సో వాళ్ళు అవతల వ్యక్తి యొక్క పెయిన్ గురించి ఎక్కువ ఆలోచిస్తారు, వాళ్ళకి కలిగేటటువంటి ఆ పెయిన్ వాళ్ళకి అలవాటు అయిపోతుంది. సో అదే సాడిస్టిక్ మెంటాలిటీ అని సైకోటిక్ మెంటాలిటీ అని అంటూ ఉంటాం మేడం. బట్ ఇవన్నీ సూసైడ్ అటెంప్ట్స్ అమ్మా, అంటే ఫాల్స్ సూసైడ్ అటెంప్ట్స్. ఇంకొక మాట కూడా చెప్తాను, ఎల్లకాలం ఈ సూసైడ్ అటెంప్ట్స్ ఇలాగే ఫాల్స్గా ఉంటాయి అంటే కనుక మేడం ఈ అటెంప్ట్లు కొన్ని సందర్భాల్లో అనుకోనటువంటి పరిస్థితుల్లో ఇంతే కట్ చేసుకుంటున్నానని ఎలా అనుకుంటాడు, కొన్ని సందర్భాల్లో డీప్గా కట్ చేసుకుని ఆర్టరీ కానీ వేణి కానీ తెగి బ్లీడింగ్ అయి చచ్చిపోవచ్చు. హెల్పింగ్ ఎవరు లేరు అనుకోండి, అంతే, ప్రాణం పోవటమే కదా. 4 విషం తాగుతారు. ఎంత తాగుతారు అంటే కనుక అవతల వ్యక్తిని భయపెట్టేంత వరకు తాగుతారు, తర్వాత అది కక్కుతారో ఆన్ చేస్తారో, లేదంటే వీళ్ళే హాస్పిటల్ తీసుకెళ్తారో. ఎక్కడో కూడా ఒంటరిగా ఒక రూమ్లో అటెంప్ట్ అయితే మాత్రం జరగదు, ప్రత్యక్షంగా నలుగురు చూసేటటువంటి పరిస్థితిలోనే జరుగుతుంది. ఎందుకు అంటే కనుక ఆ అటెంప్ట్ ఒకప్పుడు గాడి తప్పి చనిపోయే పరిస్థితికి వస్తే కనుక వీళ్ళు అర్జెంటుగా హాస్పిటల్ తీసుకెళ్తారు కదా, గట్టిగా అరుస్తారు, హెల్ప్ ఇస్తారు. సో ఆ జాగ్రత్తలు కూడా తీసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అటెంప్ట్ చేయటమే కాకుండా ఒక సేఫ్టీ లిమిట్లో చేస్తారు, సేఫ్టీ మెజర్స్ చూసుకుని చేస్తారు. అతనికి ఉన్నటువంటి అంబులెన్స్ కానీ 108 నెంబర్ కానీ వాళ్ళ ఆవిడే ఇక్కడ. కరెక్ట్ సార్. అయ్యో ఏమండి ఆగండి, మీరు ఇలా చేసుకోకండి, కట్టేయటం. పరిస్థితి ఇలా ఉందని చెప్పి నేను ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాను సార్. ఇతను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు ఒకసారి తెలుసుకుందామని డాక్టర్ గారికి చూపిద్దామని తీసుకెళ్తే కొట్టారు సార్ ఆయన్ని. నేనేం పిచ్చివాడిని కాదు, నేను చాలా బాగున్నాను, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పి ఆయన మీద కూడా ఆయన చేస్తున్నారు సార్. మా ఇద్దరి ఈ గొడవల వల్ల పాప భయపడిపోతుంది సార్. న్యాచురల్లీ అమ్మా, న్యాచురల్లీ. నీ ఓపిక మేము మెచ్చుకోవాలా, లేదంటే ఆ చంటిబిడ్డకి భయంకరమైన వాతావరణం చూపెడుతూ ఆ అమ్మాయి కూడా ఇదే పరిస్థితిలో రేపు పొద్దున అదే నడవడిక అంటే అమ్మ నాకు ఇది ఇవ్వమ్మా అంటే నేను ఇవ్వను, అయితే నేను కోసుకుంటాను, అమ్మ నాకు ఇలా చెయ్యమ్మా నేను చెయ్యను, అయితే నేను ఇక్కడి నుంచి దుంకేస్తాను అనేటటువంటి మాట రేపొద్దున నీ కూతురు కూడా మాట్లాడినా కూడా మనం ఆశ్చర్యపడక్కర్లేదమ్మా. సరే పరిస్థితి వల్ల నేను నా పాప ఏమైపోవాలో అర్థం కావట్లేదు సార్ అతని వల్ల. 1కి 100 సార్లు అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకు తింటే చాలు, ఈ వ్యక్తి మంచోడా శాడిస్టా అనేటటువంటిది మనకు అర్థం అవుతుంది. సైకోటిక్. నిజంగా అతన్ని చూసి మన సానుభూతి పడక్కర్లేదు, కానీ మిమ్మల్ని చూసి మనం బాధపడాలి. కానీ అతనికి అర్జెంటుగా ట్రీట్మెంట్ కావాలి. ట్రీట్మెంట్ దగ్గర తీసుకెళ్తే అతను మనుషులను కొడుతున్నాడు, డాక్టర్లను కొడుతున్నాడు. సో అటువంటి వ్యక్తికి ఏం చెయ్యాలి? ఒక 6వ తరగతో 5వ తరగతి పిల్లోడిని అడిగినా కూడా అదే చెప్తాడు. మనిషిని మార్చాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు బయటకు వాకౌట్ అవ్వకుండా? ఇక్కడ కేవలం మీరు పక్కన ఉండటం వల్ల మీ ప్రాణాలకి హాని అనేటటువంటి అంశం ఒకటే కాకుండాని మిమ్మల్ని నియంత్రించాలనో మిమ్మల్ని కట్టుదిట్టం చేయాలనేటటువంటి ఉద్దేశంతో అతను చేసేటటువంటి ఒక పనికిరాని అటెంప్ట్ నిజమైనటువంటి అటెంప్ట్ అవుతే కనుక అతని ప్రాణాలు కూడా పోతాయి. డిసార్డర్ మేడం, సైకోపాత్స్ అంటారు, ఇందులో అనుమానం లేదు. మనిషిని మాట్లాడక్కర్లేకుండా చూడక్కర్లేకుండా గుండెల మీద చేసుకుని డయాగ్నోసిస్ చెప్తాను, ఆ కెపాసిటీ నాకు ఉంది. కానీ నేను మిమ్మల్ని అడుగుతున్నానమ్మా, మీరు ఏం కోరుకుంటున్నారు? ఎందుకు మా వరకే ఎందుకు వచ్చారు? ఏం కావాలి మీకు? సార్ నేను ఒక తండ్రి లేని పిల్లని సార్. తండ్రి లేకుండా జీవితం ఎలా ఉంటుందో నాకు తెలుసు సార్. అలాంటి జీవితం నా కూతురు పోతుంది సార్.
అదా కాన్సెప్ట్. అయితే నేను చాలా చక్కగా చెప్తాను విను. అమ్మా, ఈరోజు మీ తండ్రి లేకపోవటం అనేది ఒక దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ఒక దేవుడిలాగా చూసేటటువంటి ఒక తండ్రి భగవంతుడు మీ దగ్గర నుంచి పట్టుకెళ్ళిపోవటం అనేటటువంటిది చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. మీ మధ్యరాత్రుల్లో మిమ్మల్ని నిద్ర లేపి అడిగినా కూడా మీ తండ్రి ఎలాంటి వాడు అంటే కనుక నువ్వు గొప్పగా వర్ణిస్తావు. మధ్యరాత్రుల్లో నీ కూతురుని లేపి మీ నాన్న ఎలాంటి వాడు అని నువ్వు అడుగు. ఆ తండ్రికి ఈ తండ్రికి పోల్చొద్దమ్మా. అర్థమైందా? ఆ తండ్రి నీకు లేకపోవటం అనేటటువంటిది నీ దురదృష్టం. ఈ తండ్రి ఈ అమ్మాయి నీ బిడ్డకి చూపెట్టకపోవటం అనేది రానున్న రోజుల్లో నువ్వు చేసుకోబోయే అదృష్టం. ఎందుకంటే పచ్చిగా నేనేం చెప్పను. ఆడపిల్లండి, నాలాంటి ఆడపిల్ల అంటే నీ జీవితానికి నీ బిడ్డ జీవితానికి ముడిపెట్టదు. కంపేర్ చేసుకోకండి. ఆ తండ్రి లేకపోవటం వేరో, ఈ తండ్రి ఉన్నా కూడా చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటాయి మీకు రానున్న రోజుల్లో. ఊహించుకోనటువంటి పరిస్థితులు ఉంటాయి. మీరు మార్చగలుగుతారా సార్? తన అమ్మా, ఉద్దేశం ఇంతకు ఏంటంటే ముందు- మీ ట్రీట్మెంట్ ద్వారా అమ్మ, ఇంతకుముందు ఒక డాక్టర్ మార్చడానికి ట్రై చేసి తన్నులు తిన్నాడు. పేషెంట్ తనకు తానుగా నాకు ప్రాబ్లం ఉంది అని వస్తున్నాడా, లేదంటే బలవంతంగా ఎవరన్నా తీసుకొస్తున్నారా? ఓకే నెంబర్ 1. ఓకే సార్. ఇక్కడ క్లియర్ కట్గా లావణ్య తీసుకొస్తే అతను వస్తాడు, లేదంటే అతను రాడు. అది కూడా కష్టమేనేమో. అది కూడా కష్టమేనమ్మా. రైట్ సార్. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, నా ప్రవర్తన వల్ల నలుగురు ఇబ్బంది పడ్డారు, నా ప్రవర్తన నాకే సిగ్గుచేటుగా ఉంది, నేను మారాలి అనేటటువంటి దృక్పథంతో వచ్చేటటువంటిది 2. అది 3వ అంశం ఏంటంటే కనుక చాలా ఇంపార్టెంటు. ఆ ట్రీట్మెంట్కి ఎంత టైం పట్టినా, ఎంత సమయం వెచ్చించినా, మందులైనా కౌన్సిలింగ్ అయినా అన్ని ద్వారాలు తెరాలి. ఇటువంటి ప్రత్యేకమైనటువంటి క్రైటీరియాని అంగీకరించేటటువంటి వ్యక్తి వచ్చి నిలబడితేనే మార్పు. ఏదో తూతూ మంత్రంగా ఇప్పుడు లావణ్య ఖచ్చితంగా అంటది, ఏమండి నేను డాక్టర్ గారితోనే మాట్లాడాను, జయ మేడంతో మాట్లాడాను, అందమైన జీవితంలో ప్రోగ్రాంలో నేను ఒక ఈమెయిల్ పెట్టిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని ఒక శాడిస్ట్ కింద సర్టిఫై చేసేసారు కాబట్టి మీతో పాటు ఉంటే కనుక నా ప్రాణాలకి, నా బిడ్డ ప్రాణాలకి హాని ఉంది కాబట్టి గుడ్ బై అని అంటే కనుక ఖచ్చితంగా ఈ వ్యక్తి కౌన్సిలింగ్కి వస్తాడు. ఓన్లీ కౌన్సిలింగ్ ఒకటే కాదమ్మా, ఇలాంటి వాళ్ళకి ట్రాన్స్ఫర్మేషన్ రీహాబిలిటేషన్ యూనిట్స్ అని ఉంటాయి, బిహేవియరల్ మోడిఫికేషన్ థెరపీస్ ఇస్తూ ఉంటారు. ఆ బిహేవియరల్ మోడిఫికేషన్ థెరపీ ఏంటంటే అందులో అతన్ని కూర్చోపెట్టి అవతల వ్యక్తికి ఇచ్చేటటువంటి బాధని, నొప్పిని అతనికి అర్థమయ్యేటటువంటి విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒరే బాబు కూర్చో, నువ్వు ఇలా చేసావు, దీనివల్ల ఇలా ఉంది అని రిపీటెడ్గా ఒక వాతావరణంలో కూర్చోపెట్టి ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రక్రియ. అది కూడా అతను వచ్చి మాట్లాడి అంగీకరిస్తే మేడం. ఇదమ్మా లావణ్య, విన్నావా మరి? అతనితో ఒకసారి మాట్లాడండి మేడం. 99% అతను మారిపోయాడు అని అనుకుందాం. కానీ ఆ 1%లో అతను ఏమన్నా చేసుకున్నా నువ్వు చిక్కుముడిలో పడతావమ్మా. ఎందుకంటే సమాజానికి అందరూ కూడా ఊరు వాడ అందరూ వచ్చి ఏమండి అతను దేవుడండి, మంచోడండి, ఎప్పుడు బాధపడేవాడండి, పెళ్ళం బాధపడలేక ఎన్నో అటెంప్ట్లు చేశాడని చూడండి, మా కళ్ళెదురుకుంటానే ప్రాణాలు పోయింది, ఈ అబ్బాయి యొక్క సూసైడ్ని ప్రేరేపించిన వ్యక్తి లావణ్య అని అంటే నువ్వు కటకటాలను లెక్క పెట్టాలి. అది ఒక రిస్క్. ఏది 1% కూడా. రెండోది ఏంటంటే కనుక ఇంకొక సందర్భంలో ఈ అటెంప్ట్లు ఏమీ పనికి రావట్లేదు, నిన్నేదో చేయాలి అనే ఉద్దేశంతో ఏ బెల్ట్తోనో లేదంటే బాటిల్తోనో నిన్ను కొట్టి నిన్ను చంపేయచ్చు. సో 90 అంటే సైకాలజీలో నేను చెప్పేది ఏంటంటేనమ్మా, నువ్వు జయ మేడం గారికి చెప్పేది ఏంటంటే నోబడీ కెన్ గివ్ ఎన్ 100% గ్యారంటీ ఫర్ ఏ 100% ట్రాన్స్ఫర్మేషన్. మాట్లాడండి సార్. ఓకే ఒకసారి కనెక్ట్ చేస్తారా ఆయనకి? మీ హస్బెండ్ పేరేంటమ్మా? నరేష్ మేడం. నరేష్. ఓకే, ఒక 2 నిమిషాలు నువ్వు మాట్లాడమ్మా, నువ్వు రిస్క్ ఎక్కువ తీసుకోవద్దు, కాసేపు మాట్లాడిన తర్వాత వెంటనే మేము ఉన్నామని చెప్పేసే. దయచేసి లైన్ లో వేచి ఉండండి. పర్సన్ యు ఆర్ స్పీకింగ్ విత్ హ్యాస్ పుట్ యువర్ కాల్ ఆన్ హోల్డ్. హలో, ఎక్కడున్నావు? నేను ఎంతసేపు అవుతుంది వెళ్ళి నువ్వు? అది ఎన్నిసార్లు కాల్ చేయాలి నీకు? బిజీ వస్తుంది ఎందుకు? నాకు అర్థం కాని విషయం. బిజీ వస్తుంది, ఎవరితో మాట్లాడుతున్నావు? లేదండి, నేను మళ్ళీ బిజీ వస్తుంది, నేను 2 సార్లు చేశాను. నువ్వు ఎక్కడున్నావు ఫస్ట్? నేను నా ఫ్రెండ్ ఎవరికి చెప్పాలి? నాకు ఫోన్ చేసావా నువ్వు? ఆ ఫ్రెండ్ ఇంటి దగ్గరే ఉన్నానండి. అక్కడే ఫ్రెండ్ ఎక్కడ? ఫ్రెండ్ ఇల్లు ఎక్కడ చెప్పు ఫస్ట్. నువ్వు నాకు తెలియని ఫ్రెండ్స్ ఎవరున్నారు నీకు? అది కాదండి, మీరు ఎలా నాతో కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నాకు చెప్పినావా? అంటే రోజు నేను బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు చేసే పని ఇదేనా? ఎక్కడ నువ్వు లొకేషన్ పంపు నాకు ఫస్ట్. అది కాదండి, మీరు ఎంత కోపంగా మాట్లాడుతున్నారు. ఇదే నాకు మీతో వస్తున్న ఇబ్బంది. కోపంగా మాట్లాడడం ఏంటి? నువ్వు అక్కడే ఉండు. నువ్వు వచ్చేసరికి ఇక్కడ నా శవం చూస్తావు, సరేనా? నువ్వు ఆనే ఉండు.
అది కాబట్టి నువ్వు ఆనే ఉండు, ఎట్లాగో పోయినావు కదా చెప్పకుండా, నువ్వు ఆనే ఉండు. మీరు ఎలా చేస్తున్నారని నేను అందమైన జీవితానికి నేను వెళ్ళానండి. నాకు చెప్పుకుంటున్నానండి నా బాధ. మీరు అసలు ఎవరు ఫ్రెండ్ అన్నావు, ఇప్పుడే ఫ్రెండ్ అన్నావు, మళ్ళీ చెప్పుకుంటున్నా అంటున్నావు, ఎవరికి చెప్పుకుంటున్నావు? నరేష్ గారు నమస్తే అండి. నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, అందమైన జీవితం నుంచి. నేను జయ గారు ఉన్నారు. అంటే మీ మిస్సెస్ మాకు ఒక ఈమెయిల్ పంపించడం వల్ల మీరు డాక్టర్ అని చెప్పేసి అని అంటున్నారు కదా, మరి ఈ అబద్ధాలు ఆడటం ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్యామిలీ విషయం గురించి మీరు ఎందుకు మాట్లాడాలి? ఇక్కడ ప్రాణాలు అనేటటువంటి అంశం వల్ల మేము ఇన్వాల్వ్ అయ్యాం. రిస్క్ అనేది ఉంది కాబట్టి మేము ఇన్వాల్వ్ అయ్యాం. ఇక్కడ మీరు ఒక ఫ్యామిలీ విషయం గురించి మీరు మాట్లాడేటప్పుడు మీరు ఫస్ట్ నన్ను కన్సల్ట్ అవ్వాలి కదా. అదే ఇప్పుడు కన్సల్ట్ మెయిల్ పంపించింది అన్నారు, నాకు ఇప్పుడు అబద్ధం ఇప్పుడు కన్సల్ట్ అవుతున్నాం కదా నరేష్ గారు. ఒక్క నిమిషం ఆగండి. మీరు కొద్దిగా ఓర్పు తెచ్చుకోండి. ఒక 2 నిమిషాలు వినండి. మీతో మాట్లాడి మిమ్మల్ని కౌన్సిలింగ్ వరకు తీసుకెళ్లి మ్యారేజ్ని రెక్టిఫై చేయాలా? లేదు ఆ విధంగా మీరు వినండి నరేష్ గారు. ఇవ్వడం ఏంటి ఇక్కడ మ్యాటర్ ఏంటి? కౌన్సిలింగ్ ఇవ్వడం ఏంటి? నా కౌన్సిలింగ్ ఇవ్వడానికి మీకెవరు? కాదు నేను ఎవరు అనేది కాదండి. ఇప్పుడు ఆ అమ్మాయి పెళ్లి కాపాడాలి అనేటటువంటి ఉద్దేశంతో మా దగ్గరికి వచ్చింది కాబట్టి కౌన్సిలింగ్ ఇవ్వడానికి, మీకనేది కాదు, ఇద్దరికీ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడానికి ఏమైనా అవకాశం ఉందా అనే ఉద్దేశంతో మీకు కాంటాక్ట్ చేయడం జరిగింది. ఒకప్పుడు కౌన్సిలింగ్ కాదు అని అనుకుంటే కనుక మీ యొక్క ప్రయత్నాలు ఆవిడ చెప్పేటటువంటి మాటల్లో, మీ మాటల్లో నిజం ఉండేటట్టయితే కనుక దానికి తగు చర్యలు తీసుకునేటటువంటి వ్యవస్థలు వేరే ఉన్నాయండి. దానికి డాక్టర్లు అక్కర్లేదు. ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు, లొకేషన్ పెట్టు, నేను అక్కడికి వచ్చి నా ప్రాణాలు తీసుకుంటాను, లేదంటే నీ ప్రాణాలు తీస్తాను అనేటటువంటి మీ భాషా వాక్చాతుర్యం ఏదుందో దాన్ని బట్టి ఆ అమ్మాయి ఇప్పటి వరకు మా వరకు తీసుకొచ్చినటువంటి అంశాలు నిజమని మేము అనుకోవాలి. అందుగురించే మేము ఏమంటున్నాం అంటే అందుగురించే కదండి, అందుగురించే ఒక్క నిమిషం వినండి నరేష్ గారు. అందుగురించే నేను మీకు మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాను. మీరు కూడా ఒక 2 నిమిషాలు ఓపిక్గా మేము చెప్పేది వినండి. మీరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో, ఆ అమ్మాయి XYZ పరిస్థితుల్లో మీరు ప్రవర్తిస్తున్నారు అని అంటుంది. ఆ అమ్మాయి చెప్పేటటువంటి మాటలు కూడా మేమేం నమ్మట్లేదు. అందుకే ఒక క్లారిటీ తీసుకోవడానికి, ఒక క్లారిఫికేషన్ గురించి మీకు ఫోన్ చేసాం మేము. ఎలా నమ్ముతారు అంటున్నా. 2 నిమిషాలు అన్నారు కదా, 2 నిమిషాలు మాట్లాడండి, మాట్లాడినాక నేను చెప్తా ఏంటిది అనేది. మేము మాట్లాడటంటే ఆవిడ 2 అంశాలు చెప్పిందండి. కట్టే కొట్టే తెచ్చే, చాలా సింపుల్. మా ఆయన ఎదుర్కొంటా నవ్వలేము, మాకు కావాల్సినటువంటి విధంగా అసలే ఉండలేము, ఇంట్లో ఒక మాట ఉండదు, ఒక మంచి ఉండదు. పెళ్ళైనటువంటి మొదటి రాత్రే బాటిల్ తీసి నన్ను ఎత్తి పగలగొట్టాడు. ఆ తర్వాత కాస్త పార్ట్ 2 ఆఫ్ ద సినిమా మొదలైంది. అతన్ని రకరకాల విధాలుగా హింసించుకుంటూ, బాధ పెట్టుకుంటూ, ఊరు వాడ ఇదిగో మా ఆవిడ ప్రేరేపించడం వల్ల నేను ఇంత హింసకు గురవుతున్నాను, ఇలా చచ్చిపోవడానికి ప్రయత్నం చేస్తానని చెడ్డ పేరు తెచ్చేటటువంటి ప్రయత్నంలో ఉంది. ఈ పెళ్లిలో నాకు ఒక సంతోషం లేదు, సుఖం లేదు, మారితే కనుక ఉంటాను, మారకపోతే దారి చూపెట్టండి అని ఆవిడ అడిగారు. ఇదంతా కాదు, ఫస్ట్ మీరు ఇందాక నేను మాట్లాడుతున్నప్పుడు విన్నా, నేను కౌన్సిలింగ్ ఇవ్వాలి అంటున్నారు, మీరెవరు నాకు కౌన్సిలింగ్ ఇవ్వడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా కాదులే కానీ ఆమె పక్కనే ఉన్నదా? ఆమె పక్కన ఉంటే ఆమెకు చెప్పేసేయండి. ఆమె వచ్చే లోపల ఈ కత్తి తీసుకొని నేను కట్ చేసేసుకుంటాను. మా చుట్టాలు కూడా చాలా మంది వచ్చేస్తారు. ఆమె వచ్చేసరికి అక్కడికి వచ్చేస్తారు. అబద్ధాలు చాలా చెప్తుంది ఆమె, మీకు నాకు అర్థమైంది. ఏంటంటే అబద్ధం చెప్తేనే ప్రాణం తీసుకుంటారా? వచ్చిన తర్వాత మాట్లాడతారు. ఇప్పుడు ఆమె ఇప్పుడు అది అక్కడ ఉంది కదా రాని, అది వచ్చిన తర్వాత అది వచ్చే లోపల ఇక్కడ చుట్టాలందరూ వచ్చేస్తారు, చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చి కూర్చుంటారు. అక్కడ కట్ చేసుకుంటారు. ఇక్కడ పక్కకి పెట్టిన, ఇంతకు ముందే పెట్టినా తీసి కట్ చేసుకుంటా, నీకు అప్పుడు అర్థమవుతుంది. మీరు మిమ్మల్ని కట్ చేసుకుంటారా? నేను కట్ చేసుకుంటాను. ఇప్పుడు ఇంత దూరం అయిన తర్వాత ఇంకా నేను ఎందుకు అక్కడ? నాకేమైనా పిచ్చా? మీరు నాకు కౌన్సిలింగ్ చేయడం ఏంటి? నాకు అర్థం కాదు. మీకు పిచ్చి లేదా? మీరు ఎట్లా ట్రీట్ చేస్తారు నన్ను? కాదు, అసలు మీకు ఏ ప్రాబ్లం లేదా? నాకేం ప్రాబ్లం ఉంది అసలు నాకు అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ప్రాబ్లం ఏంటి? అంతా కాదులే కానీ పని చేస్తా. ఇంతకుముందు చెప్పినా కదా, మీరు ఇట్లనే మాట్లాడుతూ ఉండదు, కాల్ కట్ అవుతుంది మధ్యలో, నా ఫోన్ కూడా వాళ్ళకి కొడతా నేను. మీకు ఆయనతో ఇన్ఫర్మేషన్ ఉండదు, ఆమె ఆనే ఉండవనివ్వదు. ఆమె వచ్చేసరికి చుట్టుపక్కల వాళ్ళు అందరూ వస్తారు, మీకు అప్పుడు అర్థమవుతుంది. 5 నిమిషాలలో మీకు రాకపోతే నేను చచ్చిపోతా. వచ్చిన తర్వాత కూర్చొని ఏడ్చుకోమని చెప్పండి. కాదు, 5 నిమిషాలు ఏంటండి, 10 నిమిషాలు కూడా ఎవరా? ఆవిడ ఎక్కడుందో తెలియకుండా ఆవిడ రాకముందే మీరు అనవసరం. హలో 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 ఏంటి కళ్యాణ్ గారు, ఏంటి ఇంత విచిత్రంగా ఉన్నాడేంటి ఇతను? ఆయన మాటలు చూస్తున్నారు కదా, ఇలాగే ఉంటుంది సార్. అమ్మ ఇలాగే ఉంటుంది అన్నది, కూడా వినడం లేదు సార్. అమ్మ ఇలాగే ఉంటుంది అన్నది నువ్వు మాకు కళ్ళకు కట్టినట్టు చెప్పావు. పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనేటటువంటిది మేము కూడా వివరించాము. అయినా కానీ అతనితో మాట్లాడి సోకాల్డ్ కౌన్సిలింగ్ చేసి ఆ వ్యక్తిని దేవుడి కింద మార్చేయండి అని అన్నావు. అవ్వదు అని నేను అప్పుడే చెప్పాను. కానీ ఒకసారి ట్రై చేయండి అని అన్నావు. అయితే కౌన్సిలింగ్ అనేటటువంటిది ఎవరికన్నా ఇవ్వాలి అంటే కనుక ఫస్ట్ నీకు ఇవ్వాలి.
ఈ శాడిస్ట్ ముందు నువ్వేంటంటే పెళ్ళి బంధం కూతురు భవిష్యత్తు అని చెప్పి నువ్వు నరకయాతన అనుభవిస్తున్నావు, ఆ బిడ్డకు కూడా తన భవిష్యత్తుని అంధకారం చేసేస్తున్నావు. నీకు కావాలి కౌన్సిలింగ్. ఎందుకమ్మా అంత బలహీనత? లోకం ఏమనుకుంటారు, ఊరు వాళ్ళు ఏమనుకుంటారు, లోకం ఏమన్నా అనుకుని నువ్వే శాడిస్ట్, నీ వల్లే అతను ఆత్మహత్య చేసుకుంటున్నాడని అనుకొని నీ ప్రాణాలు కాపాడుకో తల్లి, పిల్ల జీవితం భవిష్యత్తు కాపాడుకో. నీకు కౌన్సిలింగ్ కావాలి. ఇది ఒక వ్యక్తిత్వపరమైనటువంటి శాడిజము, ఇది ఒక వ్యక్తిపరమైనటువంటి సైకోపాథిజము. సో ఇది ఒక వ్యక్తిత్వపరమైనటువంటి భయంకరమైనటువంటి ఒక లోపం. సో కాబట్టి ఇలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వటం కానీ, వాళ్ళు నడుచుకుని వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవటం కానీ చాలా రేరు, చాలా కష్టం కూడా. ఇందాక నేను చెప్పాను కదా, అతను మన ఇందాక నేను ఇంకోటి కూడా అన్నారు, ఈ అమ్మాయి వాకౌట్ అయిపోతుంది అనేటటువంటి ఆలోచన అతనికి చెప్తే కనుక బహుశా మన వరకు వస్తాడేమో అని చెప్పి అతను ఈరోజు ఆ అవకాశాన్ని కూడా ఇవ్వలేదు మాకు. ఫోన్ కట్ చేసాడు, వెళ్ళిపోయాడు. అది ఇవ్వాలని కూడా నేను అనుకోలేదమ్మా. ఎందుకంటే కనుక నువ్వేదో వెళ్ళిపోతావు అని చెప్పి అతనికి గన్ను పెట్టి అతని నా కౌన్సిలింగ్ తీసుకొచ్చి మార్చి మళ్ళీ మీ ఇంట్లో పెడితే కనుక అదిగో నువ్వు అలా థ్రెట్ చేయటం వల్లే నేను కౌన్సిలింగ్కి వెళ్ళాను, ఇది వరకు 1% శాడిజమే, ఇప్పుడు నీకు 100% చూపెడతానని డబుల్ ట్రబుల్ చూపెడతాడు. నేను జయ మేడం నీ తరపున నిలబడతాం, నీకు కావాల్సినటువంటి హెల్ప్ చేస్తాం, అన్ని విధాలుగా నీకు సపోర్ట్ చేస్తాం, మేము ఉన్నాం అనేటటువంటి నమ్మకంతో ధైర్యంగా నువ్వు ముందడుగంటే కనుక మళ్ళీ ఆ ఇంట్లో కాదు, ఆ ఇంటి బయటికి. సో నువ్వు ఒక అడుగయ్యి, దానికి సపోర్ట్ మేము ఉంటాము. నలుగురు సపోర్ట్ నీకు అక్కర్లేదు. నువ్వు పడినటువంటి అవమానాలు, నువ్వు పడినటువంటి బాధలు చాలు. అవి సెట్ ఎగ్జాంపుల్స్. ఇంకా ఎగ్జాంపుల్స్ వర్ణించుకుంటూ మారుతాడేమో అనేటటువంటి ఆశ కోరిక వదిలేసాయి. ఒక డాక్టర్ని కొట్టాడు, ఇంకో మమ్మల్ని కూడా ఈరోజు అవమానకరంగా మాట్లాడాడు. అటువంటి మనిషిని మార్చడం అనేటటువంటిది చాలా కష్టం. ఒక్క ఆఖరి మాటగా మీ మదర్కి చెప్పు, రెండోది 5 నిమిషాల్లో రాకపోతే కనుక నేనేదో చేసుకుంటా అన్నాడు కదా, ఇప్పుడు నువ్వు ఒంటరిగా నువ్వు వెళ్ళకు, ఒక అంబులెన్స్తో పాటు వెళ్ళాలి. అతన్ని ఏదన్నా నెక్స్ట్ జరగవలసినటువంటి ఏదైనా కార్యక్రమం పంచాయతీ ఉంటే కనుక అది పోలీస్ స్టేషన్లోనే జరగాలి. అక్కడ ఆ పోలీస్ స్టేషన్లో నువ్వు ఎటువంటి కేసెస్ ఫైల్ చేయాలి అనేటటువంటి లీగల్ సపోర్ట్ని మీకు ఇస్తాము. దాంతోపాటు లేదు ఇతని పరిస్థితి బాగాలేదు, ఏదైనా ఒక సైకాట్రిక్ రిహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళాలి అంటే అతను ఆ పెళ్లిలో నువ్వు ఉండమని కాదు నేను అనేది, వెళ్ళాలి అంటే కనుక ఆ నిర్ణయం పోలీస్ స్టేషన్లోనే ఆ అంబులెన్స్ వాళ్ళు తీసుకుని ఆ చర్య అనేటటువంటిది ఆ దిక్కును వాళ్ళు వెళ్తారు. కానీ నేను నీకు చెప్పేది ఏంటంటే కనుక ఈ నెక్స్ట్ జరగబోయేటటువంటి స్టెప్స్లో మేము మీ తోడుంటాము. కానీ అతను ఒక స్టెప్ ముందుకు వచ్చి నేను మారిపోతాను లావణ్య నమ్మబలికినా కూడా దయచేసి ఆ ఉచ్చులో మళ్ళీ ఇరుక్కోవద్దు. నీ వల్ల ఎంతో మంది మారారు సార్, ఇతను కూడా అదే విధంగా మారతాడన్న ఆ చిన్న ఆశతో వచ్చాను సార్. అమ్మ ఇక్కడ మార్పు అనేది 2 మార్పులు అమ్మ. ఒక మార్పు ఏంటంటే నీలో మార్పు, అతనిలో మార్పు అని నువ్వు అంటున్నాం. కానీ మేము చేసినటువంటిది ఏంటంటే అందమైన జీవితం ఏదో ఒక మార్పు తీసుకొస్తుంది. నేను కానీ జయ మేడం కానీ ఇందులో మేము తీసుకొచ్చినటువంటి మార్పు ఏంటంటే నీకు ఒక రియలైజేషన్. మనం ఈరోజు చేసుకున్న ఒక అదృష్టం ఏదన్నా ఉంది అంటే కనుక అతను తూతూ మంత్రంగా నేను మారిపోతాను సార్ మీ దగ్గరకు వస్తానంటే కనుక నువ్వు తుర్రుమని మళ్ళీ అక్కడికి వెళ్ళి ఉండేదానివి. మళ్ళీ ఈ కథ అంతా మళ్ళీ రీవైండ్లాగా చక్రంలా తిరిగేది. మనం ఈరోజు చేసుకున్న పుణ్య కార్యక్రమం, నువ్వు చేసుకున్న పుణ్య కార్యక్రమం ఏంటంటే ఆ 10 నిమిషాల్లో అతను ఒరిజినాలిటీ అంతా కూడా బయటపడింది. కాబట్టి అతను అస్సలు అంటే కనుక ఒక మ్యారేజ్ కానీ, ఒక తండ్రి పాత్రలో కానీ, ఒక భర్త పాత్రలో కానీ ఈజ్ నాట్ ఎలిజిబుల్ పర్సన్, ఒక సూటబుల్ పర్సన్ కాదు అనేది మనకు తేలిపోయింది. సమాజం మొత్తం అంతా కూడా అతను కరెక్ట్ అన్నా కూడా నేను జయ మేడం వచ్చి అతను నాట్ కరెక్ట్ అని చెప్పి పోలీస్ స్టేషన్కి అయితే పోలీస్ స్టేషన్, కోర్టుకి అయితే కనుక కోర్టుకు వచ్చి చెప్తాము. కాబట్టి నువ్వు రియలైజ్ అవ్వు, ఆ మార్పులు నీలో వచ్చేటటువంటి విధంగా నువ్వు నీ బిడ్డ నీ జీవితాలు కాపాడుకోండి. రైట్, ఓకే, విల్ బి ఇన్ టచ్ అమ్మా. ఇమీడియట్గా ఇంకా అంతే అతనితో చాలా నో కాంప్రమైజ్ మేడం. ఎందుకంటే కనుక అతను ఒరిజినాలిటీ అనేటటువంటిది ఇప్పుడు వరకు చాలా జాగ్రత్తగా అందరూ ప్రేక్షకులకు అందరికి కూడా అర్థం అవ్వాలి. ఒరిజినాలిటీ అనేటటువంటిది ఇప్పుడు వరకు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు. ఫస్ట్ టైం ఒక కాన్ఫరెన్స్ కాల్లో అతను అసలు సిసలైనటువంటి రంగు ఒక మూడో వ్యక్తులైనటువంటి మనం విన్న తర్వాత అతని ఈగో ఇంకా డ్యామేజ్ అవుతుంది. అతని విశ్వరూపం ఇంకో లెవెల్కి వెళ్తుంది. అరే ఇప్పటి వరకు ఎవరు నన్ను చెడ్డగా మాట్లాడలేదు, ఈరోజు 2 వ్యక్తులు నా గురించి చెడ్డగా మాట్లాడారు అనేటటువంటి పౌరుషం, కోపంతో ఈరోజు ఆ అమ్మాయి మీద కానీ ఆ బిడ్డ మీద కానీ ఏమైనా అఘాయిత్యానికి పాల్పడే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు పోలీసు అంబులెన్స్ అని నేను అంటున్నాను. అవునండి, డెఫినెట్గా మనం మళ్ళీ ఈ కాల్ కట్ అయిపోయినాక తనకి ఎలా వెళ్ళాలి ఏంటనేది గైడ్ చేద్దాం డాక్టర్ గారు. నమస్తే, థ్యాంక్ యూ.